Hello friends, welcome back to my channel Tube English, Learn with Fun. Friends, we have been discussing about tenses. Now we are at the last, that is future perfect continuous tense. Friends, future perfect continuous tense means it tells us about some actions which will be continuing in the future at a specific point of time. That means if action, whether it starts in past, continuing in present, and it will be continue, that means it will be in a progress, it will be in progress for a period of time, that will be in a future. అంటే గతంలో ఒక పని ప్రారంభం అవ్వచ్చు, కోర్స్ గతంలో ప్రారంభమైన పని ప్రజెంట్ కంటిన్యూ అవుతూ ఫ్యూచర్లో పలానా టైం వరకు కంటిన్యూ అవుతుంది, సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కంటిన్యూ అవుతుందని చెప్పేటప్పుడు మనము వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, డెఫినేషన్ కొంచెం టఫ్గా ఉంటుంది కానీ చాలా ఈజీ. ఎగ్జాంపుల్తో మనం డయాగ్రామ్తో తెలుసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం ఫ్రెండ్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్రెండ్స్, కన్ఫ్యూజన్ ఏం లేదు, అందులోనే ఉంది, నేమ్లోనే ఉంది. కొంచెం మనం ఆలోచించామనుకోండి ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కదా, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక పని సర్టెన్ టైం వరకు కంటిన్యూ అవుతుంది అని చెప్పే సందర్భంలో వాడే టెన్స్ని మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. డెఫినేషన్కి వెళ్ళిపోదాం మనము. We use this tense to express situations that will happen or those situations may be in progress. That means we use this tense to express situations that will happen going on by specific period of time, that movement in the future. That means duration of certain movement will be known. అంటే మనకి ఫ్యూచర్లో జరగబోతున్న ఆ పని ఎంతకాలం వరకు జరగబోతుంది అన్న విషయము, అంటే పలానా కంటిన్యూగా జరుగుతుందన్న విషయాన్ని మనకు తెలుపుతూ ఉంది ఈ టెన్స్ మనకి. దెన్ అదేవిధంగా మనకి లాంగర్ యాక్షన్స్ కూడా తెలుపుతుంది. ఫ్రెండ్స్, లాంగర్ యాక్షన్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ కాలం వరకు జరిగే పనులు, చాలా కాలం వరకు జరిగే పనులను మనము లాంగర్ యాక్షన్స్ అంటున్నాము. లాంగర్ యాక్షన్స్ అనేవి భవిష్యత్తులో కంటిన్యూ అవుతాయి అంటున్నారు. లాంగర్ యాక్షన్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి ఎక్స్టెండెడ్ టు అ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో పలానా స్పెసిఫిక్ టైంలో పలానా స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా ఆ పని కంటిన్యూ అవుతుందని చెప్పేది. ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్, అర్థమవుతుంది. కన్ఫ్యూజన్ ఏం లేదు ఫ్రెండ్స్, డెఫినేషన్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది కానీ చాలా ఈజీ. అందులో ఒక విషయం చెప్దాం అనుకున్నాను, ఈ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఫ్రెండ్స్. ఎక్కువగా దీని మీద క్వశ్చన్స్ మనల్ని అడగరు కూడాను. ఎందుకైనా మంచిది, అడగరని చెప్పి మనం తెలుసుకోకుండా మాత్రం ఉండకూడదు, నేర్చేసుకుందాం. ఎందుకంటే ఈజీగా సింప్లిఫై చేసి నేను ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా బాగా అర్థమవుతుంది. కొంచెం మనసు పెట్టి విన్నారనుకోండి అర్థమవుతుంది. చూద్దాం. ఐ మెట్ మై ఫ్రెండ్ నేమ్డ్ బై శ్రీలత. శ్రీలత అమ్మాయిని నేను కలిశాను. షీ ఆస్క్డ్ మీ, వాట్ డూ యూ డూ? దెన్ ఐ టోల్డ్ హర్, ఐ టీచ్ ఇంగ్లీష్. Then she asked me, how long have you been teaching English? Then I replied, yeah, I have been teaching English for 8 years. And I shall have been teaching English. That means in March 2022, I shall have been teaching English for 10 years. అని నేను రిప్లై ఇస్తాను తనకి. అదొకసారి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమవుతుంది. చూద్దాము. ఇది నేను గౌతమి, షీ ఈజ్ శ్రీలత. వి మెట్ ఆఫ్టర్ అ లాంగ్ టైం. చాలా కాలం తర్వాత మేము ఇద్దరం కూడా కలిసాం. తను నన్ను అడిగింది, ఏమని అడిగింది, ఏం చేస్తున్నావే అని అడిగింది. అయితే నేను టీచింగ్ చేస్తున్నానని చెప్పాను, ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను అని చెప్పాను. సో ఎంతకాలంగా నువ్వు టీచ్ చేస్తున్నావు అని నన్ను అడిగింది. అప్పుడు నేను చెప్తాను, గత కొంతకాలంగా 2013 నుంచి నేను చేస్తున్నాను అని చెప్పాను. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2013 అని నేను పాయింట్ ఆఫ్ టైం చెప్పాను. అదే పాయింట్ ఆఫ్ టైం చెప్పుకుంటూ ఇంకా నేను చెప్తాను భవిష్యత్తులో కూడా 2020 స్టార్ట్ చేసింది 2013లో, ఇది వచ్చేసి 2020. 2022 కల్లా నేను 10 years ఆఫ్ సర్వీస్ పూర్తి చేసేస్తాను అని పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఇన్ మార్చ్ 2022 ఐ షల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. అంటే 2022 మార్చ్ కల్లా
ఐ షల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. అంటే ఫ్రెండ్స్ చూడండి, ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ 2013. 2013లో నేను కెరీర్ స్టార్ట్ చేశాను. గతంలో పని ప్రారంభమైన పని వర్తమానంలో కంటిన్యూ అవుతుంది. చూడండి, ఇప్పుడు 2013 కదా స్టార్ట్ అయింది వర్క్. 2020 అంటే ఈ ఇయర్, ఎట్ ప్రజెంట్ ఇయర్, నౌ ద కరెంట్ ఇయర్. ఈ ఇయర్లో కంటిన్యూ అవుతూ 2022 కల్లా నేను 10 years పూర్తి చేసుకుంటా. అంటే ఇన్ మార్చ్ 2022 ఐ షల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. 10 సంవత్సరాల వరకు, అంటే ఇక్కడ స్పెసిఫిక్ టైం ఏమవుతుంది ఇక్కడ మరి మనకు మార్చ్ 2022. అంటే మార్చ్ 2022 కల్లా నేను 10 years ఆఫ్ సర్వీస్ని నేను పూర్తి చేసుకుంటూ ఉంటాను అని భవిష్యత్తులో జరగబోతున్న పనిని చెప్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ షల్ హ్యావ్ బీన్ రేజింగ్ మై క్యాట్ ఫర్ 2 months బై జులై. ఐ షల్ హ్యావ్ బీన్ రేజింగ్ మై క్యాట్ ఫర్ 2 months బై జులై. జులై కల్లా 2 నెలలు పరిపూర్ణం అవుతాయి. నేను నా క్యాట్ని నేను పెంచుకుంటూ ఉంటాను. అంటే జులై మంత్ కల్లా నేను నా క్యాట్ని నేను పెంచుకుంటున్నాను. రేజింగ్ అంటే పెంచుకోవడం. ఐ షల్ హ్యావ్ బీన్ రేజింగ్ మై క్యాట్ ఫర్ 2 months. చూడండి ఫ్రెండ్స్, భవిష్యత్తులో పీరియడ్ ఆఫ్ టైం చెప్తున్నాడు, కంటిన్యూటీని చెప్తున్నాడు. వెన్ ఎవర్ యూ వాంట్ టు గివ్ ద కంటిన్యూటీ విచ్ విల్ బీ ఇన్ ద ఫ్యూచర్, యూ హ్యావ్ టు యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. భవిష్యత్తులో ఏదైతే పని, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న పని ఏదైతే ఉందో, ఏం లేదు ఫ్రెండ్స్, గతంలో పని ప్రారంభమైన ఇప్పుడు కంటిన్యూ అవుతున్నటువంటి ఆ పని ఏదైతే ఉందో అది ఫ్యూచర్లో కూడా పలానా టైం వరకు కంటిన్యూ అవుతుంది, కొంతకాలం వరకు కంటిన్యూ అవుతుందని చెప్పేటప్పుడు వాడే టెన్స్నే మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం ఫ్రెండ్స్. హీ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ 1 hour బై ద టైమ్ ఐ మీట్ హిమ్. He'll have been waiting for me. ఆయన నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. He will have been waiting for me 1 hour by the time I meet him. ఆయన నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. For me ఎంతకాలంగా? for 1 hour by the time, నేను ఆయన కలిసే టైం వరకు. when I meet him, అంటే స్పెసిఫిక్ టైం ఇక్కడ ఏంటంటే మనకి కలవడం అనేది మనకి స్పెసిఫిక్ టైం అవుతుంది. అంటే ఆయన కలిసే టైం వరకు నాకు 1 hour టైం పడుతుంది అని చెప్పే సందర్భం. దీంట్లో ఫ్రెండ్స్ డ్యూరేషన్ ఆఫ్ సర్టెన్ మూమెంట్ ఇన్ ద ఫ్యూచర్ మనం చెప్తాము. అదేవిధంగా లాంగర్ టైమ్ ఆఫ్ యాక్షన్స్, ఆ లాంగర్ టైమ్ ఆఫ్ యాక్షన్స్ కంటిన్యూగా జరుగుతాయి అని చెప్పేటప్పుడు మనము ఏం వాడతాము? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతూ ఉంటాము. ఫ్రెండ్స్ దీనిలో వచ్చేసి మనకు స్ట్రక్చర్ సబ్జెక్ట్ ఉంటుంది, విల్ హ్యావ్ బీన్ లేదా షల్ హ్యావ్ బీన్ ప్లస్ B4 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ షల్ హ్యావ్ బీన్ లేదా విల్ హ్యావ్ బీన్ ప్లస్ B4 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఇన్ నవంబర్ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ మై కంపెనీ ఫర్ 3 years. నవంబర్ కల్లా నా కంపెనీలో నేను జాబ్ చేయబట్టి 3 years అవుతాయి అంటున్నాడు. ఇన్ నవంబర్ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ మై కంపెనీ ఫర్ 3 years. అంటే నవంబర్ స్పెసిఫిక్ టైం కల్లా నేను 3 years ఆఫ్ టైమింగ్ నేను పూర్తి చేస్తూ ఉంటాను. అంటే ఆ టైం నవంబర్ కల్లా నేను పూర్తి చేస్తూ ఉంటాను, అంటే వర్క్ చేస్తూ ఉంటాను. ఫ్యూచర్లో కంటిన్యూషన్ని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అంటే 3 సంవత్సరాలుగా అని అర్థం చేసుకోవాలి. దెన్ ఎట్ 5 o'clock ఐ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 30 minutes. అంటే 5 o'clock కల్లా నేను ఐ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఫర్ 30 minutes. 30 minutesగా ఆయన కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అంటే 5 కల్లా నేను, అంటే ఆ పలానా స్పెసిఫిక్ టైం 5 కల్లా నేను ఆయన కోసం నేను ఇంతకాలంగా అంటే 30 minutesగా నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని ఫ్యూచర్లో కంటిన్యూషన్ని మనకి చెప్తూ ఉన్నాడు. ఐ షల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఫర్ 30 minutes. When I 30, I will have been playing piano for 21 years. నేను 30 years రాగానే, అంటే 30 yearsకి ఇంకా చేరుకోలేదు, నాకు 30 years వచ్చే మోపుకి నేను 21 yearsగా నేను పియానో ప్లే చేస్తూ ఉంటాను అని ఫ్యూచర్లో ఉండే కంటిన్యూషన్ మనకి ఎగ్జాంపుల్లో చెప్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే విల్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్ టు లండన్
ఫర్ 4 hours బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైం కల్లా వాళ్ళు 4 గంటలుగా ప్రయాణం చేస్తూ ఉంటారు. They will have been flying to London for 4 hours. 4 గంటలుగా అంటే రేపు ఈ టైం కల్లా వాళ్ళు 4 గంటలుగా ప్రయాణం చేస్తూ ఉంటారు, లండన్కి వెళ్తూ ఉంటారని చెప్పే సందర్భం. నెక్స్ట్ ఫ్రెండ్స్, బై నెక్స్ట్ మార్చ్ కల్లా we shall have been living here for 5 years. నెక్స్ట్ మార్చ్ వచ్చే కల్లా మనం ఇక్కడ ఉండబట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5 yearsగా మనం ఉంటూ ఉంటాము అని ఇదంతా కూడా ఫ్యూచరే ఫ్రెండ్స్. ఫ్యూచర్లో జరగబోతూ ఉన్న పని అంటే పలానా స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం కల్లా వర్క్ ఇట్ ఈజ్ ఇన్ కంటిన్యూషన్ అని చెప్పే సందర్భం. బై నెక్స్ట్ మార్చ్ వీ షల్ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 5 years. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఐ షల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇన్ దిస్ స్కూల్ ఫర్ 10 years బై నెక్స్ట్ మార్చ్. నెక్స్ట్ మార్చ్ కల్లా నేను ఈ స్కూల్లో వర్క్ చేస్తూ 10 years కంప్లీట్ అవ్వబోతూ ఉంది. అంటే ఐ షల్ హ్యావ్ బీన్ టీచింగ్ చేస్తూనే ఉంటా, మార్చ్ కల్లా నేను వర్క్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి? ఐ షల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇన్ ది స్కూల్ ఫర్ 10 years బై నెక్స్ట్ మార్చ్ కల్లా నేను వర్క్ చేస్తూనే ఉంటాను. అంటే అఫ్ కోర్స్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ ది స్కూల్ ఓన్లీ అండ్ ఐ ఆమ్ కంటిన్యూయింగ్ అండ్ ఐ విల్ బి కంటిన్యూడ్. నేను కంటిన్యూ చేస్తాను. ఎక్కడో పీరియడ్ ఆఫ్ టైం ఎంత 10 years ఇచ్చాడు. అదేవిధంగా మనకి స్పెసిఫిక్ టైం ఎప్పుడు ఇచ్చాడు? మార్చ్ ఇచ్చాడు. అంటే మార్చ్ కల్లా 10 yearsగా నేను చెప్తూనే ఉంటాను అని అంటూ ఉన్నాడు. దెన్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ హీ విల్ హ్యావ్ బీన్ యాక్టింగ్ ఫర్ 30 years. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఆయన 30 yearsగా హీ విల్ హ్యావ్ బీన్ యాక్టింగ్ ఫర్ 30 years. ఆయన 30 yearsగా ఆయన యాక్ట్ చేస్తూ ఉంటాడు అని చెప్పే సందర్భంలో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఎగ్జాంపుల్స్. వీటిని మనము ఏ రకంగా రాయాలి? 4 స్టేట్మెంట్స్గా మనము రాస్తూ ఉండాలి. ఏమున్నాయి చూద్దాము. ఒకటి తీసుకుందాము. ఇన్ నవంబర్ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ మై కంపెనీ ఫర్ 3 years. దీన్ని మనము నెగిటివ్గా ఎలా రాయాలి? ఇన్ నవంబర్ ఐ విల్ నాట్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ మై కంపెనీ ఫర్ 3 years. విల్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ మై కంపెనీ ఫర్ 3 years? Then in November will I not have been working at my company for 3 years. ఆ రకంగా మనం 4 స్టేట్మెంట్స్ రాయాలి ఫ్రెండ్స్. ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొనేసి మనం కంటిన్యూ అవుదాం. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఇన్ మార్చ్ 2022 I shall have been working here for 10 years. Positive or affirmative statement. Then we have to write the statement into negative. Negative means we have to add not to the be form. Here we have be form shall. We have to add not. Shall not is equal to shan't. It is a contraction. In March 2022, I shan't. And that means I shall not. In March 2022, I shall not have been working here for 10 years. It is negative statement. Then here comes our interrogative. ఇంట్రోగేటివ్ వచ్చేసేసి షల్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 10 years ఇన్ మార్చ్ 2022. నెగిటివ్ ఇంట్రోగేటివ్ ఈజ్ షల్ ఐ నాట్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 10 years ఇన్ మార్చ్ 2022. ఫ్రెండ్స్ టుడేస్ ఫ్రేజెస్ ఆర్ కాల్ ఆన్, కాల్ ఆఫ్. కాల్ ఆన్ మీన్స్ టు మేక్ ఏ షార్ట్ విజిట్, దర్శించడం, చూడడం. షీ ఈజ్ ప్లానింగ్ టు కాల్ ఆన్ రాము టుడే. ఈరోజు రాముని చూడడం కోసం ఆమె ప్లాన్ చేసుకుంది అని అర్థం. కాల్ ఆఫ్ టు క్యాన్సిల్, ఏదైనా ఒక పనిని మనము క్యాన్సిల్ చేసుకోవడాన్ని మనము టు కాల్ ఆఫ్ అని అంటాం. షీ డిసైడెడ్ టు కాల్ ఆఫ్ హర్ రెగ్యులర్ కాన్ఫరెన్స్. ఆమె రెగ్యులర్ కాన్ఫరెన్స్ని ఆమె క్యాన్సిల్ చేయాలని ఆమె డెసిషన్ తీసుకోవడము జరిగింది. కాల్ ఆన్ అంటే టు మేక్ ఏ షార్ట్ విజిట్, చూడడం, దర్శించడము, దాన్ని కాల్ ఆన్ అంటాము. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయడం. ఓకేనా ఫ్రెండ్స్ దీంతో మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని కూడా నేర్చేసుకున్నాము. ఈ క్లాస్తో మనము టెన్సెస్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరేం చేస్తారంటే వర్బ్ ఫార్మ్స్ తోటి టెన్సెస్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఫ్రెండ్స్ టెన్సెస్ మీద మనము పట్టు సాధించామనుకోండి ఇంగ్లీష్ లాంగ్వేజ్తో ఒక ఆట ఆడుకోవచ్చు మనం. అంత ఇంపార్టెంట్ ఈ టెన్సెస్ అనేవి. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.
ఇకపై బిఫోర్ మీరు వీడియోస్ ఎవరైతే చూసి ఉండలేదో వాళ్ళు కూడా నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తూ ఉండండి. ఈజీగా సింప్లిఫై చేసి నేను చెప్పడం జరిగింది, తప్పకుండా అర్థమవుతాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ గౌతమి సైనింగ్ ఆఫ్.